ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూర్తిగా ధార్మిక కార్యక్రమాల్లో ఉండాలి మనం. ఏదో పారాయణ, స్తోత్రం, జపం, తపం, అనుష్ఠానం, సంధ్యావందనం, ఇదే ఇలా ఉండాలి. 4:30కి నిద్రలేస్తే ఇది సాధ్యం అవుతుంది. అసాధ్యం ఏం కాదు. 5 గంటలకు లేచినా సాధ్యం అవుతుంది. అక్కడి నుంచి 8 వరకు ఏదో చదువుకోవడం, ఏదో స్తోత్రం, ఏదో జపం ఆ పూజా మందిరంలోనే గడపాలి. మహిళలు లేదా పురుషులు కూడా వంట పనిలో ఉన్నవాళ్ళు వంట పని చేసుకుంటూ కూడా చేయొచ్చు, మానేయక్కర్లేదు. పిల్లల్ని బడికి పంపించాలి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. పొద్దున్నే ఇక్కడ కూర్చుంటే అన్నీ అన్నారు, తప్పు లేదు. ఎందుకంటే కొన్ని స్తోత్రాలు చదవగా మనకి నోటుకు వచ్చేస్తాయి, చదువుకుంటూ చేయొచ్చు. కర్మఛిద్రే స్మరే దైవం అంటారు ఉపనిషత్తుల్లో. నీ పనుల మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు దైవాన్ని స్మరించవయ్యా, అది కూడా దైవ పూజ అన్నారు. కర్మఛిద్రే అంటే పనికి మధ్యలో ఖాళీ ఉంటుంది, అప్పుడు స్మరించు, ఏం పర్వాలేదు. ఏకధాటిగా చేయాలని ఏం లేదు.